హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కార్ బీభత్సం సృష్టించింది. వివేకానంద నగర్ నుంచి అల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్తో అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్నట్టు టూ వీలర్లను తర్వాత ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి రోడ్డు వైపు ఉన్న ఏరువాక టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటం గమనార్హం. అయితే పలు వాహనాలు, టిఫిన్ సెంటర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కారులో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందా లేదా వేరే కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఒక ఎలక్ట్రిక్ కార్ బీభత్సం సృష్టించింది. వివేకానంద నగర్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్తో అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న టూ వీలర్లను తర్వాత ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. ఆ తర్వాత అవతలి రోడ్డు వైపు ఉన్న ఏరువాక టిఫిన్ సెంటర్లోకి తీసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవటం గమనార్హం. అయితే పలు వాహనాలు, టిఫిన్ సెంటర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ కారులో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందా లేదా వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.